సుందరి, ఏం పని చేశారు స్వామి? ఏమిటి సుందరి? నిండు సభలో నాట్య వినోదంలో ఉండగా మురళి సవడి వినిపించింది. ఇక కాలు కదలలేదు, మనసు నిలవలేదు. ఎలాగో తప్పించుకోవచ్చాను. మరోసారి ఇలా జరిగితే మనకు ఈ అనుభూతి కూడా కరువు అవుతుందేమో స్వామి. అసంభవం. కానీ దేవరాజు అమిత కోపి. ఆ కోపతాపాలు మన ప్రణయాన్ని ఏం చేయగలవు సుందరి? విఘాతం కలిగించగలవు. అలాంటి విపత్తి తటస్థమైతే నిన్ను చేరలేకపోతే నన్ను మర్చిపోతావా స్వామి? మనకు మైమరపే గాని మరపన్నది లేదుగా. దేవతలంతా తలపడినా సరే మన ప్రేమను విచ్ఛిన్నం చేయలేదు స్వామి. సుందరి, ఉల్లాసం చేదేస్తాం చేదేస్తాం చాలేస్తాం. ఒరే ఉల్లాసం, చాలేస్తాం, చాలేస్తాం. కమండలం కష్టంగా చేశాడు. చంపేశాడు, కొంప తీసేశాడు. చూసావా ఎంత ద్రోహం, స్నేహద్రోహం. నిద్రోత్తులు కాజేశాడు. ఏం చేద్దాం? ఆ ఉన్నవి రెండు పంచుకుందాం. మరి వంతులు చాలొద్దు. వంతుల కోసం కూర్చుంటే ఉన్న ఆకు కాస్త అయిపోయింది. అవును రోయ్, ఆకులు కాస్త అయిపోయాయి. ఇక మండలం నవ్వాలి. ఆ పని మన నుంచి కాదు. నీకేం కావాలో నువ్వు కోరుకోరా. నువ్వే తీసుకో. రే, నువ్వు పెద్దవాడివి, నీకేం కావాలో నువ్వు కోరుకోరా. నీకేం కావాలి నువ్వు తీసుకో. నీకేం కావాలి నువ్వు కోరుకోరా. మళ్ళీ మనకేంటి? సరే, ఆ మాట అన్నావు గనక ఆ దర్భాసన నమ్మకాన్ని తగలే. పోయి ఎక్కడైనా పొచ్చు పడుకుంటా నిద్ర వస్తుంది. సరే తీసుకో. ఆ దర్భాసనం నువ్వు తీసుకో, ఆ దండం నమ్మకాన్ని పడే. ఆ దారిలో కొట్టుకుని బతుకుతాను. ఏం చేస్తాం? సరే, కట్లిపోయా తాళ్ళిప్పు. మరి ఎంత పని చేసేవారు? ఓ చంట ప్రచండ కమండలమా, కైలాసం కాని కాలదన్ని ఉల్లాసం కాని ఊచుకొచ్చి అమ్మా, ఓర్పుతో అతి నేర్పుతో నిన్ను పొందిన ఈ చాకు చచ్చ శ్రీయుత మాకు. ఆహా, బాకులా ఉంది శ్రీయుత మాకు. అతి ఆకలిగా ఉంది. కావాలి, మహారాజు భోజనం కావాలి. ఏది? రప్పించు, రప్పించు. లడ్డు, బూందీ, జిలేబీ, ఇవన్నీ దాచుకుని మామిడికి మెక్కుదాం. ఇప్పుడు చాలు. వద్దు వద్దు వద్దంటే మాయం, అంతా మాయం. ఓహో, చిన్నదే దక్కుడు అన్నమాట. అగో, ఏముందా మూటలో? ఊడుతుంది. చూసుకో, నీ దగ్గరే ఉంది. మన్ను తిను. అమ్మాయిలు మరే భయపడకండి. ఒక నిమిషం. మనం ఈ కొండలకు రాజులు, మీరు ఈ కొండలకు రాజులు. అయ్యవారేడి, అయ్యవారేడి, అయ్యవారు, 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 అయ్యవారు. తలపడు దండరాజా, తలపడు.
కొట్టారు? కొట్లా నే కొట్లా. అబ్బా మొహం చూడు, మొహానికి ఏం బాగానే ఉంది. వంకాయ చుట్టూ వేసుకో చుట్టూ. గుర్తుపడుతుంది. కొట్టమంటే నన్ను కూడా కలిసి కొట్టడే భలేదాని దొరికావు. దండం నీకొక దండం. చాలు గాని పోయి ఆ మూటలు తగిలించుకొని గుహలేకరా. సింహాలక్ష్మి తల్లి మహాతల్లి తరిగే చోటిడిచి పెరిగే తాగుకొచ్చాం. ఇంతకి ఇంతలు కావాలా? ఇంతలకి ఇంతింతలు కావాలి. చిన్నమ్మారు నా చేత ఎప్పుడు చింతలు తొక్కుతూ ఉండాల. ఊరు వారి సొమ్ము ఈరి చెట్టుకి ప్రాప్తం. వీరి శెట్టి సొమ్ము వీరికి ప్రాప్తం. అంబ పలుకు జగదంబా పలుకు, దేవి పలుకు, శ్రీదేవి పలుకు, వాణి పలుకు, సర్వాణి పలుకు, పలుకు అంబా పలుకు. అయ్యా దేం గారు దండాలండి. మా జోలికి రాకండి. దివ్యెట్టుకు కొలుచుకుంటా, అమ్మవారి నాడు కొలువు చేసుకుంటా, మా వాడికి కొడుకుడితే మీ పేరు పెట్టుకుంటా. మా జోలికి రాకండి. అయిందా దండకం? ఏముంది పెట్లు? అబ్బే ఏం లేదండి, ఉప్పు మిరపకాయలు చింతపండు అంతే. కాదండి దేం గారు, నగా నట్రా అమ్మబాబుతో వెరసి 61 శాలరీ ఉందండి. ఊరుకోరే ఎర్రమగమా, అది నిజమని నమ్మిపోరు. అయ్యా దేం గారు ఆడి మాటలు నమ్మకండి. ఆడి పేరే అసలు అబద్ధాలండి. ఇందులో ఏం లేదండి. ఏం లేదు? ఉందండి ఉందండి, కానీ ఏం లాభం? అది అసలు బంగారం కాదండి, కాకి బంగారం. కాకి బంగారం గద్దె కావాలి. వద్దండి వద్దండి, అది దొంగ సొమ్ము అండి, మీకు అరగదండి. దొంగ సొమ్ము దొరలకు బాగా అరుగుద్ది. ఆరిసారంటే అబ్బా కూడా డబ్బులు తీసి పడతాను. అమ్మ పలుకు జగదమ్మ పలుకు, ఆగండి ఆగండి, శాపనాలు పెట్టకండి, పట్టుకెళ్ళండి. కానీ చిన్న చిత్ర మా చిన్నోడు కాస్తంత రాల్చండి. ఏమి సుమా, సుందరి ఇంకే రాలేదేమి? మనకిక్కడ గడియే అయినా మానవ లోకంలో సంవత్సరం గడిచిపోయే కదా. ఆడిన సరసాలు చాలదా? తిరిగి రాకూడదా? ఆమె ఒక్కతే సముఖాన నాట్యం చేయాలని దేవరాజు ఆజ్ఞాపించాడే. ఇప్పుడు ఏమిటి చేయడం? ఈ ముప్పు ఎలా తప్పుతుంది? ఆమెకి వార్త ఎలా తెలుస్తుంది? ఇలా సుందరి వచ్చావా? రక్షించావు తల్లి. దేవరాజు ఆజ్ఞ విన్నాను. రండి సభకు పోదాం. అశ్వినుడు అశ్వినుడు ఆగండి. అమృతపానానికి మీ అర్హురాలు కాదు, అమరత్వం కోల్పోయింది ప్రభు. కారణం ఈమె గర్భవతి. కళంకిని కామాంధవై నరుని వరించావా? కాదు ప్రభు, మహాదేవుని జటాజూట వాసి చంద్రదేవుని సాక్షిగా, తారల సాక్షిగా గాంధర్వ విధిని పరిణయమైన. కట్టిపెట్టు నీ ప్రలాపాలు. కాముకి తప్పు చేసి ధర్మపన్నాలు చదువుతున్నావా? నరుని చెలివితో స్వర్గానికి దూరమైనావు. నీకిక భూలోకవాసమే గతి. మహాప్రసాదం, మీ దయ వల్ల నిరంతరము నా నాథుని సేవ చేసే భాగ్యం నాకు లభించింది. నీచురాలా, నీకు ఆయోగం కూడా లేదు, వియోగమే.
నిన్న అతడు మరిచిపోతాడు. మా అనురాగమే నిర్మలమైతే, మా అన్యోన్యతే ఆది దంపతుల ఆశీస్ అయితే, నా స్పర్శ తగిలితే నా నాదుని మరపు తొలగిపోతుంది. తుచ్చురాల, మా ఎదుటనే దంకు విడిచి మాట్లాడుతున్నావా? అంత టెంపరివైనావా? అపరాధానికి ఇదే శిక్ష, అహంకారానికి ఇదే శాపం. నీ స్పర్శ తగిలితే అతడు పాషాణమైపోతాడు. దానికి జీవనం ఎందుకు? ఈ శాపంతో పాటు నేను మరణించేందుకు మరో శాపం ఇవ్వండి. పాపి, మా పాదాలను అపవిత్రం చేయి. నరుని భరించి నాకలో ఒక మర్యాద ప్రాభవం ముందు కలిపావు. పో, ఆ లోకానికి పో.